ఉన్నట్టుండి ఇళ్లు కూలిపోతే కళ్ల ముందే ఉపాధి గంగపాలైతే ఆ ఆవేదన వర్ణనాతీతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ముందస్తు సమాచారం లేకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఉధృతకు దారితీశాయి. మా బతుకులు రోడ్డున పడ్డాయి, ఇప్పుడు మేమెక్కడ బతకాలి అంటూ చిరు వ్యాపారులు కన్నీరు మున్నీరవుతున్నారు. 20 రోజుల క్రితం పైన్లు కట్టించుకున్న అధికారులు ఇప్పుడు కనికరం లేకుండా షాపులు కూల్చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో తెల్లవారుజాము నుంచి పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ బందోబస్తుతో రంగంలో దిగారు. ఫుట్పాత్లపై ఏళ్ల తరబడి చిన్న వ్యాపారాలు చేసుకున్న షాపులను జేసీబీలతో కూల్చేస్తున్నారు. కనీసం సామాన్లు సర్దుకునే అవకాశం ఇవ్వకపోవడంతో వ్యాపారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితుల ఆవేదన చూస్తుంటే అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 20 రోజుల క్రితమే అధికారులు వచ్చి మా దగ్గర తలా 5,000 రూపాయల జరిమానా కట్టించుకున్నాను. అప్పుడు కూడా ఈ షాపులు ఇక్కడ ఉండకూడదని మాకు చెప్పలేదు. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి కూల్చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల చులుముకు బలైన వారిలో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఉన్నారు. నాకు షుగర్, బీపీ ఉన్నాయి. పొద్దున్నుంచి ఈ టెన్షన్లతో తలనొప్పితో నరకం చూస్తున్నాను. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా మా పొట్టకొట్టడం ధర్మమా అంటూ ఒక వృద్ధ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాణాలు పోయినా సరే మేము ఇక్కడి నుంచి కదలం, మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామంటూ బాధితులు భీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసమే చర్యలు చేపట్టామని అధికారులు చెప్తున్నప్పటికీ ప్రత్యామ్నాయం చెప్పకుండా ఇలా చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరుతోనో, ఆక్రమణత పేరుతోనో పేదల పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బాధితులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలని స్థానికులు కోరుతున్నారు. అసలు పర్మిషన్ అసలు చెప్పలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళు ఏమో నోటీస్ ఇచ్చాము, మీరు ఎందుకు తీయలేదని మాట్లాడతారు. మాకు ఒక్క నోటీస్ కదా, ఒక పేపర్ కూడా ఇవ్వలేదు సార్. మొన్న ఒక 20 రోజుల కింద హోలీ పండుగ ముందు వచ్చి మీరు జిఎంసీ వాళ్ళకి ఫైన్ కట్టాలని చెప్పి ఫైన్ కట్టించుకొని వెళ్ళారు. 1000 రూపాయలు, ఒక షాప్ కి 1000 రూపాయలు అంటే 5 షాపులు ఉన్నాయని 5,000 కట్టాము. అప్పుడు కూడా చెప్పలేదు మీరు తీసేయాలని. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇలా తీసేస్తే మేము ఎక్కడ బతకాలి, ఏం చేయాలి, అసలు పిల్లలు పెట్టుకొని అసలు ఏం అర్థమైతే. నాకైతే షుగర్, బీపీ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు పొద్దున్న నుంచి హెడ్ఏక్ అయితే చాలా వస్తుంది సార్. అక్కడైతే ఇంకా షాప్ అయితే మొత్తానికే కూలగొట్టేది సార్ నాది. పొద్దున 9:30కి, అది కూడా పాప పిల్లల్ని స్కూల్ వదిలిపెట్టి వచ్చింది. నేను రాగానే మా పాప ఫోన్ చేసింది, మమ్మీ ఇట్లా కూలగొడుతున్నా అనగానే ఉరికొచ్చాను నేను ఇంటి దగ్గరికి వెళ్ళి. ఏమి ఇవ్వలేదు, అసలు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నాకు షుగర్ ఎక్కువైపోయి వారం రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నాను. ఇదిగోండి కాళ్ళు వాపులు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకైతే అసలు సార్. ఎట్లా మరి ఇప్పుడు మీ షాపులు ఎట్లా మీ పరిస్థితి ఏంటంటే సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేస్తాం ఇప్పుడు? ఇవన్నీ ఎక్కడెక్కడ అమ్మేయాలా? మరి ఏం చేస్తారు? మరి గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా? మేమైతే ఇక్కడ పెట్టుకుంటాం సార్. ఎవరన్నా ఏమని అనండి, ఇవన్నీ తీసేసి ఇక్కడ పెట్టుకుంటాం మేమైతే. మాకైతే ఇప్పుడు కాదు, 40-50 సంవత్సరాల నుంచి మా షాపులు మేమైతే ఇప్పుడు తీసి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు మాది. మేము వేరే దగ్గర పెట్టాలన్నా కొత్త వాళ్ళు ఎవరు పెట్టనివ్వరు. మేమైతే ఇక్కడ పెడతాం. మీరు మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తా అంటే చెప్పండి, మేము ఇక్కడ చచ్చిపోతాము, మీరు ఏమన్నా చేయండి ఇంకా అంతే సార్.